హైడ్రా వచ్చిన కానుంచి షెర్లు నాలాలు సర్కార్ జాగలు షెరవట్టినోళ్లకు దడ ఉట్టించింది. ఎప్పుడొచ్చి ఏది కూలగొడతారో, ఏది సర్కార్ భూమి అంటారో, ఏది చెరువు భూమి అంటారో అని దినా గుటగుటనే అయ్యింది. అయితే హైడ్రా అంతలా పేరుకెక్కేతానికి కారణం మాత్రం కమిషనర్ రంగనాథ్ సారే. కానీ అసొంటి పెద్ద సార్ మీద హైకోర్టు పళ్ళు పటపట కొరికిందట. మరి ఎందుకు ఏమిటికి అనేది మీరే చూడరు. దేశంలోనైనా రాష్ట్రంలోనైనా ఒక్కసారి కోర్టు సార్లు ఆర్డర్ వేసి చెప్పారంటే కథం అది ఇక పొల్లు పోకుండా పాటించాల్సిందే. లేకుంటే వాళ్ళు తీసుకునే నిర్ణయాలు చూసి నోరెళ్ళ పెట్టాల్సిన కథ అవుతుంది. ఇగో ఇదే అయింది సర్కారు భూములను కాపాడే హైడ్రా ముచ్చట్ల. కమిషనర్ రంగనాథ్ సార్ ఉండు కదా, ఓగా సారు మీద పండ్లు పటపట కొరికింది తెలంగాణ హైకోర్టు. చాలా కేసులల్లా అట్లా కాదు ఇట్లా కాదని చెప్పి బొచ్చెడు మాట ఆదిరిచ్చి బుదరకిచ్చి చెప్పినాం. అయినా కూడా చెప్పిన మాట వింటలేడు. అసలు కోర్టు మాట అంటే ఆయనకు లెక్కలేదా అని కళ్ళెర్ర చేసింది. చేసుడే కాదు చెప్పి చెప్పి మాకే యాష్టకొస్తుంది. ఆయన నా కొలులకించి వీకేసి ఐజీ స్థాయిలో ఉన్న వేరేటోళ్ళ మెట్టురి అని ఆర్డర్ వేసింది. దీంతోని కబ్జా రాయిలకు షాకులు ఇచ్చే హైడ్రాకు హైకోర్టే షాక్ ఇచ్చినంత పని చేసింది. మరి ఇక కోర్టు సార్లు గంత కోపం ఎందుకు చేసిర్రో ఏమో గాని హైడ్రా మీద 63 సార్ల కోర్టు ధిక్కరణ కేసులు ఉన్నాయట. ఈ నడుమ కొన్ని భూమి పంచాయతీల మీద హైకోర్టు సీరియస్ అయితే సారీ అని కూడా చెప్పారట హైడ్రా వాళ్ళు. సీన్ కట్ చేస్తే ఆఖరికి కమిషనర్ తీసేసి వేరేటోళ్ళం పెట్టురి అని సీఎస్ కు ఆర్డర్ వేసింది కోర్టు. మరిగా రంగనాథ్ సార్ జాగాలో ఎవరిని పెడతారో ఏమో గాని హైడ్రాకి అయితే ఇది పెద్ద షాకే అని చెప్పాలి అని అనుకుంటారు ఈ ముచ్చట చూసిన జనాలు.